హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ప్రవీణ్ ఎక్స్ప్లోర్స్. ఫ్రెండ్స్, ఇప్పుడు మనమైతే విజయవాడలోని బుడమేరు ముంపు ప్రాంతాలు ఉన్నాయి కదా. ముంపు ప్రాంతాల్లో వరద ఉధృతి తగ్గిన తర్వాత ప్రజెంట్ సిచ్యువేషన్ ఏ విధంగా అయితే ఉంది అనేది అయితే మీకు చూపించే ప్రయత్నం చేస్తాను. అక్కడ అందుతున్నటువంటి సదుపాయాలు, అక్కడ ఉన్నటువంటి వాటర్ లెవెల్స్ ఏ విధంగా ఉన్నాయో అవన్నీ కూడా మీకు చూపించే ప్రయత్నం అయితే చేస్తాను. అంతేకాకుండా గొల్లపూడి సితారా సెంటర్ వైపు కూడా వరద ఏ రీతిలో ఉందో, ఎంతవరకు వచ్చిందో అవన్నీ కూడా చూపించే అయితే ప్రయత్నం చేస్తాను. ఈ వీడియో మీకు నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అందరికి కూడా షేర్ చేయండి. ఇప్పుడు మనమైతే సింగనగర్ వెళ్ళే దారిలో అయితే ఉన్నాం. ఫ్లైఓవర్కి ఎక్కుతున్నాం అనమాట. ఫ్లైఓవర్ ఎక్కే దారిలో అయితే ఉన్నాం. ఫ్లైఓవర్ డౌన్లో అయితే మొత్తం కూడా వాటర్ అయితే ఉన్నాయి ఫ్రెండ్స్. మెయిన్ రోడ్లో అయితే వాటర్ లేవు, కానీ చుట్టుపక్కల ఉన్నటువంటి సందుల్లో అయితే వాటర్ అయితే చాలా ఉన్నాయి. మీకు కనిపిస్తుంది చూడండి, ఫ్లైఓవర్ మీద నుంచి చూస్తుంటే మొత్తం రైల్వే ట్రాక్ పక్కన అటు ఇటు కూడా మొత్తం కూడా వాటర్ అయితే ఉన్నాయి, ఫుల్గా ఉన్నాయి. ఇవి కూడా మనం ఇప్పుడు ఫ్లైఓవర్ దిగుతున్నాం. ఫ్లైఓవర్ దిగగానే మెయిన్ రోడ్ మీద అయితే వాటర్ అయితే లేవు, కానీ ఫ్రెండ్స్ పక్కన ఉన్నటువంటి సైడ్లో ఉన్నటువంటి సందుల్లో అయితే చాలా వాటర్ అయితే ఉన్నాయి. వాటర్ క్లియర్ అయిన ప్రతి ప్లేస్లో కూడా పారిశుద్ధ్య కార్మికులు వచ్చి వర్క్ చేస్తున్నారు. అంతేకాకుండా 104 పెట్టి అక్కడ ఉన్నటువంటి బాధితులకు మెడిసిన్ అయితే ఇస్తున్నారు. ఫ్రెండ్స్, ఇది వచ్చేసరికి సింగనగర్ అనమాట. సింగనగర్లో ఈ రోడ్లు అయితే దాదాపు 2.5 అడుగులు నీళ్ళు అయితే ఉన్నాయి. ట్రాక్టర్ వస్తుంది చూసారా, ట్రాక్టర్ అయితే దాదాపు ఫ్రంట్ వీల్ అయితే హాఫ్ వరకు అయితే వాటర్ అయితే వచ్చినాయి. సో ఇదంతా కూడా మనకైతే సింగనగర్లో అమెరికన్ హాస్పిటల్ ఏరియా అనమాట. ఇదంతా కూడా ఇంకా వరద ముంపిట్లోనే దాదాపు ఫ్రంట్ రోడ్డు మీదకి 2 అడుగులు ఉన్నాయి. లోపలికి వెళ్ళేసరికి ఇంకా 3 అడుగుల వరకు అయితే ఉన్నాయి అయితే వాటర్. స్టేడియం దగ్గరికి వెళ్ళేసరికి అయితే ఇంకా వాటర్ అయితే ఎక్కువ ఉన్నాయి. 3 అడుగుల వరకు అయితే వాటర్ అయితే ఉన్నాయి. మీకు విజువల్స్ చూపిస్తున్నాను చూడండి. పోలీసు వాళ్ళు వెళ్తున్నారు, పోలీస్ సేవా దళం అనమాట. వాళ్ళు హెల్ప్ చేస్తున్నారు వరద బాధితులందరికీ. సో ఇదంతా కూడా అమెరికన్ హాస్పిటల్ ప్లేస్ అనమాట. ఇదంతా కూడా లోపల చిక్కుకున్నటువంటి వాళ్ళందరినీ కూడా ట్రాక్టర్ల ద్వారా, తర్వాత జేసీబీల ద్వారా బయటకు తీసుకొస్తున్నారు. ఆటోలు అయితే వెళ్తున్నాయి, కానీ ప్రాబ్లం లేదు. కానీ కొన్ని ప్లేసుల్లో వాటర్ ఎక్కువ ఉండటం వల్ల ఆటోలు కూడా ఆగిపోతున్నాయి. ఇక బైకులు అయితే వచ్చేస్తున్నాయి, కానీ యాక్టివాలు తర్వాత ఇలాంటి స్కూటీలు అయితే సైలెన్సర్లోకి వాటర్ వెళ్ళిపోయి ఆగిపోతున్నాయి. మనం కూడా సాహసం చేద్దాం వాటర్లో వెళ్తూ. బాధితులందరికీ కూడా మంచినీటి సరఫరా అయితే చేస్తుంది ప్రభుత్వం. వాటర్ బాటిల్స్, తర్వాత ఇలా వాటర్ ట్యాంకులు పెట్టి, తర్వాత హౌసెస్ అన్నీ కూడా క్లీన్ చేస్తున్నారు. మనం చూస్తున్నదేమో ఇది అమెరికన్ హాస్పిటల్ అనమాట. అమెరికన్ హాస్పిటల్ మొత్తం గ్రౌండ్ ఫ్లోర్లో చాలా వరకు అయితే వాటర్ ఉండిపోయినాయి. సో మనమైతే ఇప్పుడు సింగనగర్ ప్రాంతంలో వాటర్లోంచి డ్రైవ్ చేసుకుంటూ పైపుల్ రోడ్ వరకు అయితే వెళ్దాం. అసలు అక్కడ ఉన్నటువంటి పరిస్థితి ఎలా ఉందనేది అయితే మనమైతే కవర్ చేద్దాం. బండ్లు అయితే వెళ్ళిపోతున్నాయి, కానీ బండి ఆగితే మాత్రం సైలెన్సర్లోకి వాటర్ వెళ్ళిపోయి ఇబ్బంది పెడుతున్నాయి. ఆగకుండా అయితే వెళ్ళిపోవాలి, రైజింగ్ మీద అయితే వెళ్ళిపోవాలి. అలా అయితేనే మనం ఆ వాటర్లో వెళ్ళగలుగుతున్నాం. నిన్న మార్నింగ్ కొద్ది వాటర్ తగ్గినాయి, కానీ నిన్న ఈవినింగ్ వచ్చేసరికి వాటర్ పెరిగినాయి. అంటే మళ్ళీ వాళ్ళ మార్నింగ్ వచ్చేసరికి వాటర్ తగ్గినాయి. ఈరోజు మనం శనివారం 7వ తారీఖు అనమాట వీడియో మనం రికార్డ్ చేస్తుంది. సో ఇవాళ వచ్చేసరికి వాటర్ లెవెల్ అయితే కొంచెం పర్లేదు, తగ్గిందని చెప్తున్నారు అక్కడ పోలీసు వాళ్ళు కూడా. అయితే పైనుంచి వచ్చే ఫ్లడ్ను బట్టే ఇక్కడ ఆధారం పడి ఉంటుందండి అని చెప్తున్నారు పోలీసు వాళ్ళు. బుడమేరుకు ఫ్లడ్ కంట్రోల్ అయితే ఈ ఏరియా అంతా కూడా సేఫ్ అవుతుంది. బుడమేరుకు ఫ్లడ్ కంట్రోల్ అవ్వకపోతే మరలా కూడా వాటర్ ఎక్కువ వచ్చే అవకాశం ఉందని చెప్తున్నారు. ఫ్రెండ్స్, ఇక్కడైతే మా బండి సైలెన్సర్ మునిగిపోయేంత వాటర్ అయితే ఉన్నాయి. ఇదంతా కూడా చూస్తున్నారు కదా. మొత్తం మెయిన్ రోడ్ మీదకి అయితే పర్లేదు, కానీ ఇలా సందుల్లో ఉన్న ఇళ్ళకైతే ఇంకా అంత ముంపు ప్రాంతంలోనే ఉన్నారు. వాళ్ళకైతే గ్రౌండ్ ఫ్లోర్లో ఉన్న వాళ్ళైతే చాలా ఇబ్బంది ఎదుర్కొంటున్నారు. వాళ్ళకి సరిగ్గా ఫుడ్ ప్యాకెట్స్ కూడా అందట్లేదు అని చెప్తున్నారు అక్కడ ఉన్న వాళ్ళు. అయితే చాలా మట్టుకు అయితే గవర్నమెంట్ అయితే హెల్ప్ చేస్తుంది. అంతేకాకుండా ఈరోజు నుంచి నిత్యావసర వస్తువులు కూడా పంపిణీ చేస్తున్నారు అన్నమాట, వినాయక చవితి రోజు నుంచి. ఇదంతా కూడా మనం పైపుల్ రోడ్డుకి వెళ్ళే దారి. మొత్తం డౌన్లో ఉన్నటువంటి పశువులన్నీ కూడా తీసుకొచ్చి మెయిన్ రోడ్ మీద కట్టేశారు. మనం ఇప్పుడు వస్తే పైపుల్ రోడ్ జంక్షన్ దగ్గరికి అయితే వచ్చాం. ఫ్రెండ్స్, ఇదంతా కూడా నున్న వెళ్ళేటువంటి రూట్ అనమాట. ఇదంతా కూడా వాటర్ ఉన్నాయి. ఇక్కడ కూడా దాదాపు 2 feet వరకు వాటర్ అయితే ఉన్నాయి. ఇంకా మేము అటు వెళ్ళే సాహసం అయితే చేయలేదు. ఇప్పటికే బండి బాగా ఇబ్బంది పడుతుందని సాహసం అయితే చేయలేదు.
సో ఇది చూస్తున్నారు కదా, ఈ తారా స్క్రీన్స్ అని సినిమా థియేటర్ అన్నమాట. సినిమా థియేటర్ మొత్తం వాటర్ అయితే వెళ్ళిపోయినాయి అక్కడ. ఈ ప్రాంతం వచ్చేసరికి ఏమో బాంబే కాలనీకి వెళ్ళేటువంటి రోడ్డు అనమాట. ఇటు కూడా వాటర్ దాదాపు 2 feet అయితే ఉన్నాయి. చూస్తున్నారు కదా, సందుల్లో కూడా మొత్తం కూడా వాటర్ అయితే ఉండిపోయింది అనమాట. ఇళ్ళల్లోకి అయితే వచ్చేసి ఉన్నాయి. ఇంకా ఈ ఫ్లడ్స్ నుంచి తేరుకోవడానికి ఇంకా దాదాపు 1 week పైనే పట్టొచ్చని అనుకుంటున్నాను నేను. ఎందుకంటే ఇంత వాటర్ ఒకేసారి పోవాలన్నా కూడా పోవు కాబట్టి ఇంకొక 1 week అయితే పడుతుంది ఫ్రెండ్స్. ఇప్పుడు మనం అయితే పైపుల్ లోడ్ జంక్షన్లో ఉన్నాం కదా, ఇప్పుడు ట్రాక్టర్ వెళ్తాం చూసారా, అటు వెళ్తే ఏమో మనం ఫ్లైఓవర్ అయితే వెళ్ళిపోతాం. ఫ్లైఓవర్ రూట్ అయితే వెళ్తాం. మీకు అటు రైట్ సైడ్ కనిపిస్తుంది సార్, రైట్ సైడ్ వెళ్తే బాంబే కాలనీ అయితే వెళ్తాం అనమాట. స్ట్రైట్ వెళ్తే ఏమో నున్న అయితే వెళ్తాం. మొత్తం కూడా వాటర్ అయితే ఉన్నాయి. ఇంకా 3 అడుగులు వాటర్ అయితే కనిపిస్తున్నాయి. మెయిన్ రోడ్ జంక్షన్స్లో మాత్రం వాటర్ క్లియర్ అయింది. అంతా కూడా పారిశుద్ధ్య పనులన్నీ కూడా కంప్లీట్ అయినాయి. ఫ్రెండ్స్, ఒక పక్క వరదలు వచ్చి అంతా కొట్టుకుపోతే మందుబాబులు మాత్రం జల్సా చేసుకుంటున్నారు. బార్ అయితే ఓపెన్ చేశారు అక్కడ. వీళ్ళు ఏమన్నారో మనకైతే అర్థం కావట్లేదు ఇంకా. ఇది ఇక్కడ సింగనగర్, కండ్రిక, నున్న వెళ్ళేటువంటి ప్లేస్లో ఉన్నటువంటి పరిస్థితి. సో ఇంకా వాటర్ అయితే పూర్తిగా తగ్గలేదు. మెయిన్ రోడ్డు మీద కూడా అక్కడక్కడ ఉన్నాయి. సందుల్లో అయితే అసలు వాటర్ అయితే కంట్రోల్ అయితే అవ్వలేదు. సో ఇప్పుడు మనమైతే విజయవాడ గొల్లపూడి ప్రకాశం బ్యారేజ్ దగ్గర వాటర్ లెవెల్ ఎలా ఉంది అన్నీ కూడా చూద్దాం. ఇప్పుడు మనమైతే ప్రకాశం బ్యారేజ్కి వెళ్ళే దారిలో రైల్వే బ్రిడ్జ్ దగ్గరికి అయితే వచ్చాం. ఇప్పుడు మీకు అక్కడ వాల్ కనిపిస్తుంది చూసారా, మొన్న ఫ్లడ్స్ వచ్చినప్పుడు 12 lakhs క్యూసెక్ల వాటర్ వచ్చినాయి కదా, ఆ వాల్ వరకు అయితే వచ్చినాయి. ఈ రైల్ బ్రిడ్జ్ అయితే దాదాపు అంచు వరకు అయితే వచ్చినాయి అనమాట. 1 feet గ్యాప్ ఉందన్నమాట అప్పుడు. ఇప్పుడైతే వాటర్ చాలా వరకు తగ్గిపోయినాయి. ఇది లో బ్రిడ్జ్ అనమాట, బస్ స్టాండ్ ఎదురుగా ఉంటుంది లో బ్రిడ్జి. ఈ లో బ్రిడ్జి కూడా బస్సులు మునిగిపోయేంత వాటర్ అయితే వచ్చినాయి. ఇప్పుడు మొత్తం వాటర్ అంతా కూడా పోయినాయి. సో ప్రకాశం బ్యారేజ్ అయితే వాటర్ చాలా వరకు తగ్గిపోయినాయి. ఇప్పుడు మనకి దాదాపు 2 లక్షల క్యూసెక్ల వాటర్ అయితే వస్తున్నాయి అనమాట. ఇంకా బోట్స్ అయితే ఉన్నాయి. ఈ రోజు అయితే బోట్స్ అయితే తీటాకైతే జలవనరుల శాఖ అయితే రెస్క్యూ ఆపరేషన్ చేస్తుంది ఇంకా అక్కడ. సో అక్కడ 69వ గేట్ దగ్గర కౌంటర్ వెయిట్ ఒకటి పగిలిపోయింది కదా, ఆ కౌంటర్ వెయిట్ని అయితే తొలగించారు. సో ఇదంతా కూడా మనం గొల్లపూడి అనమాట, గొల్లపూడి మార్కెట్ యార్డ్ ప్లేస్. ఇదంతా కూడా ఫ్లడ్ వచ్చినప్పుడు వాటర్ అయితే ఉన్నాయి అన్నీ కూడా. సో ఒక సందులో అయితే చూస్తున్నారు కదా, అంతా కూడా ఇంకా వాటర్ ఉన్నాయి. గొల్లపూడిలో కూడా మెయిన్ రోడ్ మీద అయితే వాటర్ అంతా కూడా పోయినాయి. సందుల్లో తర్వాత ఇళ్లల్లో అయితే ఇంకా వాటర్ అయితే ఉన్నాయి. ఇక్కడ కూడా మనం సాహసం చేసి ఆ వాటర్లో అయితే వెళ్దాం. ఇక్కడ కూడా దాదాపు సందుల్లో ఒక అడుగు వాటర్, అడుగున్నర వాటర్ అయితే ఉన్నాయి. ఇంకా ఇళ్ళన్నీ కూడా మొత్తం కూడా పాడైపోయినాయి, ఆ స్థితిలో అయితే ఉన్నాయి. కానీ వాటర్ పోయిన వెంటనే తర్వాత మున్సిపల్ సిబ్బంది ఎప్పటికప్పుడే క్లోరినేషన్ చేస్తూ, తర్వాత ఫైర్ ఇంజన్ వాటర్తో మొత్తం రోడ్స్ అన్నీ అయితే క్లీన్ చేస్తుంది గవర్నమెంట్. యుద్ధ ప్రాతిపదికన అయితే వర్క్ చేస్తుందని చెప్పొచ్చు మనం. ఇల్లు చూస్తున్నారు కదా, మొత్తం ఇంట్లో ఉన్న ఐటమ్స్ అన్నీ కూడా తడిసిపోయినాయి. ఇది గొల్లపూడి ప్రాంతం ఏరియా ఇది. సో ఇదేమో సితారా సెంటర్ రోడ్ అనమాట. ఇది కూడా మొత్తం కూడా వాటర్తో నిండిపోయింది. ఇప్పుడు మొత్తం వాటర్ అన్నీ కూడా తగ్గిపోయినాయి. ఆ డివైడర్ పై వరకు అయితే వాటర్ అయితే ఉన్నాయి. ఇవన్నీ కూడా బోట్స్తో తిరిగారు అనమాట చాలామంది ప్రజలు. ఇంకా కొన్ని చోట్ల అయితే మనకు వాటర్ కనిపిస్తుంది. సితారా సెంటర్ రోడ్లో ఒక అడుగున్నర వాటర్ అయితే మనకు అక్కడ కనిపిస్తున్నాయి. ఇవి కూడా 1-2 రోజుల్లో మొత్తం కూడా క్లియర్ అయిపోతాయి. ఫ్రెండ్స్, ఇవన్నీ కూడా బీఆర్టీఎస్లో ఉన్నటువంటి లారీలు అనమాట. ఇవన్నీ కూడా వరద బాధితుల కోసం తీసుకొచ్చినటువంటి నిత్యావసర సరుకులు, బియ్యం, కూరగాయలు తదితర ఐటమ్స్ అయితే తీసుకొచ్చారు. ఇవన్నీ కూడా వరద బాధితులందరికీ కూడా పంచిపెట్టే ప్రయత్నం అయితే చేస్తుంది గవర్నమెంట్ అనమాట.
ఫ్రెండ్స్ ఇదంతా కూడా నందమూరి నగర్ అనమాట. ఇంకా నందమూరి నగర్ అయితే ముంపులోనే ఉంది. దాదాపు 3 అడుగుల పైన వాటర్ అయితే ఉన్నాయి ఇంకా ఇక్కడ. ఫ్రెండ్స్ ఇదండి విజయవాడలో ఉన్నటువంటి ప్రజెంట్ వరద సిచ్యువేషన్ అనమాట. వాటర్ కొన్ని ప్లేసుల్లో అయితే తగ్గినాయి, కొన్ని ప్లేసుల్లో అయితే ఇంకా ఉన్నాయి అనమాట. సందుల్లో వాటిల్లో అయితే వాటర్ ఉన్నాయి, మెయిన్ రోడ్ మీద అయితే తగ్గినాయి. సో ప్రజెంట్ సిచ్యువేషన్ అయితే ఈ విధంగా ఉంది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అందరూ కూడా షేర్ చేయండి. మరలా లేటెస్ట్ వీడియోతో మీ ముందుకు. అంటిల్ దెన్ కీప్ స్మైల్, బీ హ్యాపీ, బాయ్ బాయ్.